జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో 3 రోజుల పాటు అంతా కూడా బస చేసిన పరిస్థితి. ప్రధానంగా ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క స్థానిక నేతలు అందరూ కూడా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశం ఏ విధంగా ఉంటుందో మనతో మాట్లాడిన కందులు దుర్గేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు ఇక్కడ ఉండబోతున్నారు. ఏ అంశాలు ముందు మాట్లాడే అవకాశం? జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్న దగ్గర నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మా విజయావకాశాలు విపరీతంగా పెరిగాయి. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు కాకినాడ పార్లమెంటుకి సంబంధించినటువంటి వివిధ ఇన్ఛార్జీలతోటి మాట్లాడి వాళ్ళ విజయావకాశాలను ఏ రకంగా మెరుగుపరుచుకోవాలి, ఏ రకంగా మనం ఎన్నికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేటువంటి దాని మీద అందరి దగ్గర నుంచి కూడా వారి ఆలోచనలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఆలోచనల మేరకు కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తాం. టికెట్లు ఎక్కడెక్కడ స్థానాల్లో దాని మీద ముందుకు ఫోకస్ చేయడం అవసరం. అందుకే ఇప్పుడు అందరితోనూ మాట్లాడుతున్నారు. అందరితో మాట్లాడి మా బలాబలాలను బట్టి మేము ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది ఆయన నిర్ణయిస్తారు. అంటే ముఖ్యంగా ఏ స్థానాలు ఎక్కువగా కేటాయించే అవకాశం ఉందని చెప్పేసి దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం. ఇప్పుడు అందరి ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నారండి, ఇంక్లూడింగ్ తుని. ఇప్పుడు కొత్తగానే ఇన్ఛార్జి పెట్టాం, అక్కడ అందరి ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నారు. మాట్లాడి ఒక పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు మేము ఎలా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి నిర్ణయించుకుంటారండి. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేస్తారని చెప్పేసి ప్రధానంగా ఇది ఒక సంవత్సరం అది ఇప్పుడు దాకా ఇంకా అటువంటిది ఏమీ రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడారు. చూస్తున్నా ఇది ప్రధానంగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో అయితే సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించి జనసేన టీడీపీ పొత్తు తర్వాత ఎటువంటి అంశాలు ఉన్నాయి, అలాగే అక్కడ స్థానికంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ అంశాలు ఉన్నాయి, అక్కడ ఏ విధంగా కలిసి ముందుకెళ్ళాలి, ఒక సీటు రాని పక్షంలో జనసేనకి రాని పక్షంలో టీడీపీతో కలిసి ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీనిపై సమావేశం అయినట్టుగా కందులు దుర్గ చెప్తున్నారు. అదే ప్రధానంగా చూసుకుంటే కొన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జీలు అందరూ కూడా సమావేశం వారు, అలాగే కొత్తపేట కావచ్చు, అలాగే ముమ్మడివారం కావచ్చు, అలాగే కాకినాడ రూరల్, పిఠాపురం సంబంధించినటువంటి ప్రధానంగా ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి కాకినాడలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో సమావేశం మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క పార్టీ ఏ విధంగా ఉంది, బలోపేతంగా మొత్తం నియోజకవర్గంలో కార్యకర్తలందరూ ఏ విధంగా ఉన్నారు అనే దానిపై పూర్తిగా మాట్లాడడం జరిగింది. చర్చించిన తర్వాత 3 రోజుల పాటు కూడా సమావేశాలు నిర్వహిస్తారు. అందరితో కలిసి సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే సింగిల్గా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నారు. ఇటువంటి సమావేశంతో మాట్లాడడం జరుగుతుంది. ఇటువంటి నిర్ణయం అనేది కూడా 3 రోజులు జరిగిన సమావేశం తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి అని చెప్తున్న పరిస్థితి. కందులు దుర్గేష్ అయితే ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి కందులు దుర్గేష్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఇది కొన్న తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.